నమస్తే అందరికీ. చూసాం కదా ఈరోజు వైఎస్ జగన్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని ఖండించాలి. ఎందుకంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయన జీవితంలో ఈరోజు గెలిచినాడు ఎమ్మెల్యే కింద అని చెప్పి ఏవైతే నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయో జగన్ రెడ్డి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 175 నియోజకవర్గాల్లో నేను ఏదో పీకేసి గెలిచేస్తానన్నావు. జనం పీకి పక్కనెట్టి 11 స్థానాలు ఇచ్చారు నీకు. ఆ 11 ఎమ్మెల్యే బలంతో 11 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోలేని వ్యక్తివి నువ్వు. అలాంటి నువ్వు ప్రతిపక్ష హోదాను అడుక్కుంటుంటే ఈరోజు చాలా హాస్యాస్పదంగా ఉంది. పోయినసారి 23 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను ఒక 3 సీట్లో 4 సీట్లో తీసుకుంటాను, ఉన్న ప్రతిపక్షం ఓడగొడతా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వే. ఈరోజు బొచ్చులో 11 సీట్లు వేసుకుని వచ్చి ప్రతిపక్షం ఇమ్మంటే నీకు ఏ రకంగా ఇవ్వాలి? నువ్వు నీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఆడో పిచ్చుకొక్క, 56 సంవత్సరాల్లో లవ్ స్టోరీ ఆడికి. ఇది దరిద్రం, మహాదరిద్రం. కొంపల్లో సరిగ్గా లేని మీరు, కొంపల్లో అమ్మకే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు, కన్న కూతురుల్ని పిల్లల్ని వదిలేసి ఆడు. మీరు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకునే మాటలు ఇవి. నువ్వు దొంగకు ఎక్కువ, గజ దొంగకు తక్కువ. నీ బొతికెట్టుకొని కన్న తండ్రిని చంపి, సొంత బాబాయిని చంపి, సింపతితో కోడికత్తి డ్రామాలు ఆడి ఒక దళిత యువకుడు శ్రీనుని జైల్లో పెట్టించి సింపతితో గెలిచినటువంటి నువ్వు కనీస బాధ్యతలు మరిచి ఇష్టానుసారంగా రాజ్యపాలన చేసిన నువ్వు జన్మలో నువ్వు మళ్ళీ గెలవకూడదని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడు. ఏదైనా చేయలేదా, అది నువ్వు చేస్తా అన్నారు, చేయలేదని చెప్పు, అంతవరకే. వ్యక్తిగత దోషణలలో ఒక వ్యక్తి పర్సనాలిటీని కించపరిచే మాటలు, ఇలాంటి మాటలు నీకు కానీ నీ పార్టీకి కానీ తగవు. ఒక ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ గురించే మాట్లాడాలి, సబ్జెక్ట్ గురించే మాట్లాడతారు. నీలాంటి పనికిమాలిన వాగుళ్ళు, అవాకులు చవాకులు పేలడం సరికాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నీకు చెప్పేది ఒకటే జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవాకులు చవాకులు పేలకుండా సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం నేర్చుకుంటే పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ కానీ ముందుకెళ్తుంది. లేదంటే ఖచ్చితంగా 29 నాటికి నీ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పి సగౌరవంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.